ఐపీఎల్ 18వ సీజన్ శనివారం నుండి మళ్ళీ రీస్టార్ట్ కాబోతోంది. శనివారం జరిగే తొలి మ్యాచ్లో ఆర్సీబీ, కేకేఆర్ బెంగళూరు వేదికగా తలపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో ఆర్సీబీ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. 11 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆర్సీబీకి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు కమెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆర్సీబీ ప్రదర్శన గురించి మాట్లాడిన మహమ్మద్ కైఫ్ ఆ జట్టుపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలుస్తుందని కైఫ్ జోస్యం చెప్పాడు. ఈ సీజన్లో ఆ జట్టు అద్భుతంగా రాణిస్తుందని తెలిపాడు. గతంలో ఆర్సీబీ బ్యాటింగ్ విభాగంపైనే ఎక్కువగా ఆధారపడేదని, కానీ ఈసారి బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు అన్నాడు. రజత్ పటిదార్ తన బౌలర్లను అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాడని, ప్రత్యర్థులను తక్కువ స్కోర్కే కట్టడి చేస్తున్నాడు అన్నాడు. కోహ్లీ ఎప్పటిలాగే బ్యాట్తో నిలకడగా రాణిస్తున్నాడని గుర్తు చేశాడు. ఈసారి బౌలర్లు కూడా తమ వంతు ప్రదర్శన చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు అన్నాడు. టైటిల్ గెలవగలం అనే నమ్మకాన్నిచ్చారని, బౌలింగ్, బ్యాటింగ్ రెండిటిలోనూ సమతూకంగా ఉన్న జట్టుకే విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందని కైఫ్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఆర్సీబీ ఒకటి. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ చేరిన ఆ జట్టు త్రుటిలో టైటిల్ చేజార్చుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్ చేరిన 3వ జట్టుగాను ఆర్సీబీ రికార్డులకు ఎక్కింది.